బీడ్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. అలపిరి మార్గంలో పెద్ద పోస్టర్ ప్రదర్శించిన యువతి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2025-26 రబీ సీజన్ గాను తెలంగాణ నుంచి బియ్యం సేకరణ ఇదివరకు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారము 35 లక్షల మెట్రిక్ టన్నులుండే అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులను ఈరోజు తీసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులైన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహారము మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారు నిర్ణయానికి ఈరోజు 8 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి మన తెలంగాణ నుంచి గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గౌరవ కిషన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులను దృష్ట్యా రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాల, మరికొంత అదనంగా ధాన్యాన్ని సేకరిస్తే బాగుంటుందని చెప్పడం వల్ల కిసాన్ మోర్చా తరఫున కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషను మన గౌరవ కిషన్ రెడ్డి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ప్రహ్లాద్ జోషి గారికి, మన తెలంగాణ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా తరఫున, రైతాంగాని తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది నిన్ననే మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు విడుదల చేసిన ఆర్డరు. ముఖ్యంగా ప్రతిసారి కూడా తెలంగాణ రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సాహసోపేతమైన నిర్ణయాలే. తెలంగాణ రైతాంగం బాగుండాలని తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో బాగుంటాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం మాత్రము రైతులకు ఏ మాత్రం కూడా చేయూతనిచ్చే పరిస్థితుల్లో లేదు. అధికారంలోకి రాకముందైతే ఎన్నో ప్రగల్భాలు పలికి వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నో రకాల వాగ్దానాలు చేసిండ్రు. ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఆధారపడడం జరుగుతున్నది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వరకు ఆహ్వానం కల్పిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ నడిపించడం వల్లనే భారతదేశంలో ఒక రాష్ట్రంలో సర్ప్రక్రియ ఇంత పెద్ద జరిగింది అని చెప్పంటే అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర వహించింది. కానీ నిన్న ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పరిపాలకుడు ఉన్నటువంటి వ్యక్తి తన కొడంగల్లో ఉన్నటువంటి అక్రమ ఓటర్లు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు డబుల్ త్రిబుల్ ఓట్లున్నటువంటి అన్ని కూడా బట్టబెలేనని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా గుర్తించి ఫిర్యాదు చేసి అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని కొడంగల్తో సహా, కొడంగల్ నుంచి మొదలు పెడితే కోదాడ వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట వరకు ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి బూత్లో ఉండేటువంటి డబుల్ ఓట్లను మా శ్రేణుల ద్వారా
తిరిగి మళ్ళీ డబ్బులు ఓట్లు కూడా కావద్దు ఇక్కడ అని చెప్పని మేము అప్రమత్తం చేస్తే ఆ కొడంగల్ ఆటలు సాగుతలేవు. కనుకనే వాస్తవాన్ని కప్పిపుచ్చాలని చెప్పని బీఆర్ఎస్ బీజేపీ కుట్రమంతం చెప్పంటారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. జాతీయ పార్టీలు కానీ వివిధ పార్టీలు కానీ ఏదైనా కమిటీ బాధ్యతగా పనిచేస్తున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 35-36 వేల బూతులలో ప్రతి బిఎల్ఏ ఒక నిబద్ధతతో పనిచేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఈ ఓటర్ల ప్రక్షాళన జరుగుతుంది. అయితే బిఎల్ఓలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఎవరైతే ఈరోజు అంగన్వాడీ టీచర్లరో ఆయాలనరో టీచర్లకు 18,000 ఇస్తామని ఆయాలకు 13,000 ఇస్తామని చెప్పేటువంటి మాట ఇచ్చి 1వ తారీఖులనే జీతాలు చెల్లింపేస్తామని చెప్పినటువంటి మాటకు అనుగుణంగా దాన్ని ఆచరణలో పెట్టినటువంటి బిఎల్ఓల మీద అంటే ఎవరైతే ఇలా ఈ బిఎల్ఓలుగా ఉన్నారో అంటే వాళ్ళని తప్పుపట్టే విధంగా దానికి తోడుగా ఇష్టానుసారంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పనిని బాధ్యతగా అవసరం ఉంటుంది. అది వాళ్ళ గురుతరమైన బాధ్యత. ప్రభుత్వ పాలకులుగా మీరు ఎవరైతే పరిపాలిస్తున్నారో మీ కర్తవ్యం వాళ్ళతో పని చేయించడం. ఒకవైపున ఓటు కోల్పోయినట్టయితే సర్వస్వం కోల్పోయినట్టు అని చెప్పుకుంటూనే అంతటి ప్రధానమైనటువంటి విలువైనటువంటి ప్రతి వ్యక్తి అర్హులైన వ్యక్తికి ఉండవలసినటువంటి ఓటు హక్కును ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా నిర్వర్తించే విధంగా దాదాపు 27 రోజులు అవుతుంది నేటి వరకు. ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రాష్ట్రం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మీద ఏనాడు కూడా సిద్ధపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనల్ని అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు ఒక్కసారి ఆలోచన చేసుకుని గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, బలహీన వర్గాలైన మా నాయకుల పట్ల ఏ విధంగా కఠినంగా కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈరోజు ఒక్క తాటి మీదకి వస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరం కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒక్కటి కాబోతా ఉన్నాం.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాలినడక మార్గంలో ఓ యువతి అత్యుత్సాహం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఘన విజయం సాధించిన సందర్భంగా సదరు యువతి పెద్ది తిరుమల కాలినడకన అని రాసి ఉన్న ఫ్లెక్సీని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. నిబంధనల ప్రకారం తిరుమల పరిసరాల్లో శ్రీవారి నడకదారుల్లో రాజకీయాలు, సినిమాలు లేదా వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడంపై పూర్తిగా నిషేధం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల భద్రతా సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలిపిరి వద్ద ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపే సెక్యూరిటీ సిబ్బంది కళ్ళెదిటే యువతి అంత పెద్ద ఫ్లెక్సీని ఎలా తీసుకెళ్లి ప్రదర్శించిందని ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఆలయ ప్రశాస్యాన్ని కాపాడేందుకు టీటీడీ భద్రతా విభాగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు. 2900 నకిలీ డీఏపీ బస్తాల అక్రమ వ్యాపారం వెలుగులోకి. 9 మందిపై కేసు నమోదు. 2 నిందితులు పరారీలో. మహాదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు స్వాధీనం. అమ్మపల్లిలో 80 బస్తాలు, వెల్గొండలో 180 బస్తాలు సీజ్. రైతుల వద్ద భారీగా నకిలీ ఎరువులు గుర్తించిన వ్యవసాయ పోలీసు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు. నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి. పోలీసుల విచారణలో జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేసినట్లు వెల్లడి. ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోని ఎరువులు కొనాలి. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచన. నకిలీ ఎరువుల సమాచారం వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి. నాగర్ కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. డీఏపీని మన నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు తీసుకురావడానికి ఈ సర్కపల్లి అశోక్ కుమార్ రెడ్డి, కోడుపర్తి గ్రామం, తిమ్మాజిపేట మండలం, ఇతను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇతని యొక్క సహాయ సహకారాలతో సుమారు దగ్గర ఒక 4,000 బ్యాగ్స్ వచ్చినాయి కదా సార్. ఒక 3,000 నుంచి 4,000 బ్యాగుల వరకు డీఏపీ మన ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాలకు ఈ సరఫరా చేయడం జరిగింది. అవి మాకు ఎట్లా తెలిసిందంటే 17వ తారీఖు రోజు, ఈ నెల 17వ తారీఖు రోజు మహాదేవన్పేట విలేజ్ లో కొంతమంది రైతుల దగ్గర ఈ నకిలీ డీఏపీ వచ్చింది. వాళ్ళ రైతులు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొనడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద అక్కడ రైడ్ చేస్తే మనకు కొన్ని బస్తాలు దొరికినాయి. ఈ నకిలీ డీఏపీ అంటే సేమ్ ఎకరే పసి అని లేబుల్ ఉన్నది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది. అన్ని అంటే మనకు ఒరిజినల్ డీఏపీ బ్యాగులు అయితే ఏ విధంగా వస్తాయో అదే విధంగా ప్రింట్ తోని ఈ నకిలీ డీఏపీని దాంట్లో ఫిలప్ చేసేసి రైతులకు తక్కువ ధరకు అంటే 1,300కు 1,400కు అట్లా డీసీఎం వ్యాన్లలో తీసుకొచ్చి ఎవరి ద్వారా ఈ అశోక్ కుమార్ ద్వారా ఈ మన ఈ ఏదుల నరేందర్ రెడ్డి అని ఈయన కూడా ఒకటి ఫర్టిలైజర్ షాప్ ఉంది ఇక్కడ మహాదేవునిపేట. ఈయన షాప్ ద్వారా వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా చాలా మంది రైతులకు గ్రామంలో అమ్మడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇది నిజమైన డీఏపీ అని చెప్పేసి పత్తి పొలాలకు, తర్వాత వరి పొలాలకు అన్నిటి కూడా కొంత యూజ్ చేశారు. కొంత యూజ్ చేసిన తర్వాత ఒక 110 బస్తాల వరకు మనం అక్కడ మహాదేవ్పేటలో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి క్రమంలో ఇంకా ఈ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఈ ఎవరెవరి ద్వారా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పేసి వెరిఫై చేసినప్పుడు అమ్మపల్లికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి ద్వారా 100 బస్తాలు, ఈ అశోక్ రెడ్డి ఇప్పించింది వీళ్ళందరికీ కూడా. తర్వాత అశోక్ రెడ్డి ఈ వెల్గొండకు చెందినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డికి 2,900 బస్తాలు, తర్వాత మనీన్ రెడ్డికి 210 బస్తాలు, అలీపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ దగ్గర 150 బస్తాలు వీళ్ళందరినీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రైతులందరికీ కూడా ఈ ముఖ్యంగా రైతులు 6 నెలల పాటు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. ఎండనక వాననక ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి రైతులకు ఈ విధంగా నకిలీ డిఏపి కానీ నకిలీ పురుగుల మందులు కానీ అమ్మటం వల్ల చాలా నష్టం జరుగుతుంది.
జేఎన్టీయూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు R22 విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రేస్ మార్క్స్ 0.15% వెంటనే 0.50% పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా యూనివర్సిటీ అధికారులు గ్రేస్ మార్కులు తగ్గించి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రేస్ మార్కులను పెంచడంతో పాటు ఒక సబ్జెక్టు మినహాయింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గేటు ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఎటువంటి ఘటనలు జరగకుండా KPHP పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నా వెనకకు రా అన్న. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందామని బయ్యా వాసు గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని స్థానిక విశ్రాంతి హోటల్ నందు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో స్వాతంత్ర ఉద్యమానికి దైవ శక్తిని మిళితం చేసి గణేష్ ఉత్సవాలు సమాజ శక్తిని సంఘటితం చేసిన బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందాం. బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నివాళులర్పించి పలువురు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు మాట్లాడుతూ గణేష్ ఘాట్ నందు నిమజ్జన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, నెల్లూరు చెరువు నందు గుర్రపు డెక్క తొలగింపు, నీటి నిల్వ ఏర్పాట్లపై మంత్రులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని సానుకూలంగా స్పందించారని తెలుపుతూ గణేష్ మండప నిర్వాహకుల ఐక్యముగా సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. కాబట్టి ఇందాక చెట్లు కొట్టలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని, డిపార్ట్మెంట్ హెడ్లతో కూర్చొని కింద స్థాయికి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఆర్జీని పాస్ చేయమని చెప్పి ఆ సమస్యలు తీరేదాన్ని కాకుండా ఎందుకు తీరలేదబ్బా అని ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ సమస్య తీరే విధంగా మనం మాట్లాడతాం. తీర్చాల్సిన బాధ్యత ఒక్కొక్కటి సక్సెస్ కాకపోవచ్చు కూడా. ప్రతి మాకు రాష్ట్రం మొత్తం పడికి ఒక సమస్య వచ్చింది, డీజేలు ఆపమంటున్నారు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం. అది కూడా మనకు ఆ సమస్య తీరుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో గత సంవత్సరము అనేక హైకోర్టులో పిల్లు వేసింది. హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరందరూ గుర్తుంచుకోండి. జడ్జి గారు వారు కోరుతున్న మార్గంలో తగినటువంటి భద్రతను కల్పించేది మీ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత స్పష్టంగా కోర్టు హైకోర్టు తీర్పు. కాబట్టి మనము విశ్వాసంతో మనం పోరాడితే తప్పకుండా క్లారిటీ తీసుకుంటాను. ఈ 50 మంది నా చేయించడంలో మేము 5వ రోజు నిబంధన చేస్తున్నాను ఒకసారి చేయండి. 60% ఉన్నారు. ఎందుకని ఆలోచించాలి.
ఉంటాయి. ఇందాక ఎవరో ద్వాపర యుగంలో తత్వశక్తి, ఇప్పుడు సంఘటిత శక్తి. మనం కలిసి ఉండడమే మన శక్తి. కాబట్టి దానికి సిద్ధాంతులు అడిగాం మనం. సిద్ధాంతులు అడిగితే వారు ఇచ్చిన ఇదేంటంటే 3వ రోజు ఉద్వాసన చేయండి. 3వ రోజు ఉద్వాసన చేస్తే గణేష ఉత్సవాల ఆద్యులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా స్థానిక హోటల్ విశ్రాంతి నందు విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 100 మండప నిర్వాహకులు హాజరయ్యారు. వారి యొక్క ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిటీకి తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం కమిటీ దానికి తగినటువంటి ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులను సంప్రదించి ఆ సమస్యలు సాల్వ్ చేసే దానికోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఎప్పటిలాగే 5వ రోజు నిమజ్జనోత్సవం జరుపుకోమని పిలుపునిచ్చాము. 5వ రోజు శుక్రవారం వచ్చింది. మేము పండితులను కలిసినప్పుడు 1వ రోజు కానీ 3వ రోజు కానీ కలిసి ఉద్వాసన చెబితే 5వ రోజు నిమజ్జనం చేసుకోవచ్చు శుక్రవారం అయినప్పటికీ చెప్పారు. కాబట్టి ఆ సూచన కూడా నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. అలపిరి మార్గంలో పెద్ద పోస్టర్ ప్రదర్శించిన యువతి. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.